యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఇశ్రాయేలీయుల వారి దోషమును నీవు భరించినట్లుగా వారు ద్వాసము చేసిన సంవత్సరం లెక్క చొప్పున 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఎన్ని దినాలంటండి? 390 దినములు నిర్ణయించాను. ఎన్ని సంవత్సరాలు అమ్మ ఇప్పుడు చెప్పండి అమ్మా? సంవత్సరానికి రోజుల గురించి అడగడం లేదు, అక్కడ ఆయన చెప్తూనే అన్నాడు, ఇశ్రాయేలీయులు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీవు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. అంటే ఒక సంవత్సరానికి ఒక దినం 390 సంవత్సరాలు వారు పాపం చేశారు. అన్ని సంవత్సరాలు పాపం చేస్తే దానికి సూచనగా 390 దినములు నువ్వు ఈ విధంగా పడుకోవాలని యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు. ఏ విధంగా పడుకోవాలి? 4వ వాక్యం, మరియు నువ్వు ఎడమ ప్రక్కన పండుకుని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద ఎడమ ప్రక్కన పడుకుని. ఎవరి పాపం అది? ఇశ్రాయేలీయుల పాపం. ఆ తర్వాత యూదా వారి పాపం గురించి చెప్తూ ఉంటాడు. సో 390 సంవత్సరాలు వారు చేసిన పాపానికి మనం అనుకుంటాం ఇలా పాపం చేయగానే అలా శిక్షించేశాడని దేవుడు. అలా జరగలేదు. అక్కడక్కడ అలా సంభవించాయి, కానీ చాలా కార్యాల్లో సుదీర్ఘంగా వారి పాపాన్ని అనుమతించి, సుదీర్ఘంగా వారు తిరుగుబాటును అనుమతించి, సుదీర్ఘంగా వారి కఠిన హృదయాన్ని అనుమతించి, సుదీర్ఘంగా వారి యొక్క పాపాన్ని అనుమతిస్తూ దేవుడు లాస్ట్కి ఇంకా గతి లేక వారు మారని పరిస్థితిని బట్టి, వారిలో మార్పు లేని తత్వాన్ని బట్టి ఆ శిక్షించేటప్పుడు కూడా దేవుడు సంతోషముగా శిక్షించడు, ఎంతో వేదన పడుతూ శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాత నిబంధనలో దేవాతి దేవుడు కఠినమైన దేవుడిగా మనకి అగుపడతాడేమని మనం అనుకుంటాం, కానీ ఆయన అంత కఠినముగా పాత నిబంధనలో అక్కడక్కడ మాత్రమే కనిపించాడు తప్పించి గ్రంథం అంతటిలో ఆయన కఠినాత్ముడిగా మనకి కనబడడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాము? మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క హెచ్చరికను వినే వ్యక్తిగా ఉన్నామా? దేవుని మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నామా? అలా చూపించగలిగితే నీ జీవితము ధన్యకరమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడండి? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఏంటంటండి? నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడంటే ఆయన దగ్గర ప్రధాన శిల్పిగా, అంటే శిలలు చెక్కే పనివారు ఉంటే వారిలో నిన్ను ఎలా చూస్తున్నాడండి? ప్రధానమైన వ్యక్తిగా, ప్రాముఖ్యమైన వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా, శ్రేష్టమైన వ్యక్తిగా, అత్యున్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉంటిని.
కాబట్టి నా ప్రియమైన వారులారా, ఆయన ప్రధాన శిల్పిగా మనల్ని చూచినప్పుడు శిల్పకారుడి యొక్క పని ఏంటండి? శిల్పకారుడి యొక్క పని ఏంటండి? శిల్పాలను తన యజమానుడు కోరుకున్న రూపంలోనికి శిలలను చెక్కడమే ఆయన పని. ఇంకా చెప్పాలంటే ప్రధాన శిల్పి ఆ శిలలు చెక్కే వారందరికంటే ప్రముఖమైన వ్యక్తి, వారందరి మీద హెడ్గా ఉండే వ్యక్తి. ఒక టీమ్గా ఒక 10 మంది ఉంటే వాళ్ళ మీద హెడ్గా ఉండే ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు. అటువంటి వ్యక్తివైన నీవు శిలలు చెక్కకుండా నీ కన్నులకి ఇంపైన దాన్ని నీ హృదయములో పెట్టుకున్నావు అనుకోండి, దేవుడు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక నీవు ప్రధాన శిల్పిగా ఉండాలనేది. నువ్వు ప్రధాన శిల్పిగా ఉంటూ అనేక శిలలను చెక్కడం, రూపం లేని వారికి రూపం ఇవ్వడం, సొగసైన లేని దానికి సొగసు కల్పించడం, చెడిపోయిన వ్యక్తిని బాగు చేయడం, పాడైపోయిన జీవితాలను బాగు చేయడం. ఒక రాయి నిరుపయోగంగా ఉంటే పనికిరాని రాయిగా దాన్ని పారేస్తారు. అదే రాయి శిల్పి చేతికి వెళ్తే దాని మీద ఏదైనా ఒక రూపాన్ని చెక్కగలుగుతాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది, దేవుడు నిన్ను నియమించుకున్నది, దేవుడు నిన్ను చూస్తుంది దేనికోసం అంటండి? ప్రధాన శిల్పిగా ఉండడానికి. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి వేరేది చేస్తానంటే దేవుడు నేను ఎంత మాత్రము హర్షించడు. అనుదినము ఆయన పనిలో నువ్వు సంతోషించాలి. అనుదినము ఆయన కోసమే నువ్వు పని చేయాలి. అనుదినము నీ ఆలోచనలు ఆయనవే ఉండాలి. ఎందుకు నీ కన్నులకి ఇంపైన దాన్ని నీ వద్ద నుంచి తీసేస్తానని దేవుడు చెప్పాడంటే, ఆయన పని కంటే మనకి మరొకటి ఇంపుగా అనిపిస్తుంది కాబట్టి. ఆయనకి సన్నిధి కంటే వాళ్ళు కోరుకున్న విగ్రహాలు వారికి ఇంపుగా ఉన్నాయి కాబట్టి, వారు తయారు చేసుకున్నవి వారికి ఇంపుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఒక దినం రాబోతుంది వాటిని నేను అక్కడి నుంచి తీసేస్తాను అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉంటూ వచ్చాడండి? 390 సంవత్సరాలు వారిని భరిస్తూ వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన యొక్క కన్నులకి ఏది ఇంపుగా ఉంది? దేవుని సన్నిధిలో ఉండడమా, లోకములో ఉండడమా? ఏది మన కన్నులకి ఇంపుగా ఉంది? దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య కొరకు ప్రధాన శిల్పిగా ఉండడమా, లేదంటే ఈ లోకములో జ్ఞానమా, ఈ లోకములో తెలివితేటలా, ఈ లోకంలో అందమా, ఈ లోకంలో ఐశ్వర్యమా, ఈ లోకంలో నీ ఉద్యోగమా, ఈ లోకంలో నీ స్నేహితులా, ఈ లోకంలో నీ రక్త సంబంధికులు ఎవరు నీకు ఇంపుగా ఉన్నారు అంటే వాళ్ళందరినీ ఇంపుగా చూడొద్దని దేవుడు చెప్పలేదు. దేనికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇవ్వమన్నాడు. దేన్ని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయమన్నాడు. ముందు చేయవలసిన పని వెనక చేయొద్దు, వెనక చేయవలసిన పని ముందు చేయొద్దు అన్నాడు. నువ్వు ఏది చేసినా క్రమముగా చేయమన్నాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే ముందు చేయవలసిన పని వెనక చేస్తాం, వెనక చేయవలసిన పని ముందు చేస్తాం. ఈ లోకములో ఎవరిని ఇంపుగా ఎంచొద్దని దేవుడు చెప్పలేదు, ఇంపుగా ఎంచమన్నాడు. ఫస్ట్ ఆయన యొక్క పని, ఫస్ట్ ఆయన సన్నిధి, ఫస్ట్ ఆయన యొక్క ప్రణాళిక, ఫస్ట్ ఆయన యొక్క సంకల్పం. ఆయన సన్నిధిలో ప్రధాన శిల్పిగా ఉండే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఆయన పని కోసము జీవించే వారముగా, ఆయన పరిచర్య కోసము ప్రయాసపడే వారముగా ఉండాలని దేవుడు నీకు అప్పగించిన పనిలో రిజల్ట్ కోసం ఆలోచించకుండా ఏ పని అయితే నీకు కల్పించాడో ఆ పనిలో దేవుడు చెప్పమన్నది నువ్వు చెప్పి నీవు ధైర్యంగా పడుకోగలుగుతావు. నువ్వు చెప్పమన్నది దేవుడు నువ్వు చెప్పమన్నది చెప్పకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఒక దినాన
నిత్య నరకంలో ఉంటావు. సో దేవుడు మనతో చెప్పమన్నది, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అది మనం చెప్పి తీరాలి. వారు విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా. హెజ్కేలు ద్వారా ఎందుకు ఆ పరిచర్య చేయించాడంటే, ఈ లోకములో ప్రజల యొక్క స్థితి ఎలా ఉంటుందో అనేది మనమందరము తెలుసుకోవడం కోసం ఈ గ్రంథాన్ని మన కోసం ఉంచాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కొన్ని స్థలాలకి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. మనకేమనిపిస్తుంది అంటే మూర్ఖంగా వెళ్ళడం వేరు, పరిచర్యకి వెళ్ళే పద్ధతి వేరు. కాబట్టి మనం ఎలా వెళ్తున్నాం అనేది ముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యమునకు అత్యున్నతమైన స్థానం ఇచ్చే వ్యక్తులుగా, దేవుడు తిరుగుబాటు చేసే వారితోనే మాట్లాడమంటున్నప్పుడు, కఠిన హృదయం కలిగిన వారితోనే మాట్లాడమంటున్నప్పుడు, మాట వినని వారి కోసమే దేవుడు వెయిట్ చేస్తున్నప్పుడు, మాటకు లోబడని వారి కోసమే దేవుడు సమయం ఇస్తున్నప్పుడు, సామాన్యంగా ఉంటున్న ప్రజలకు మరి నిశ్చయముగా ఇస్తాడు కదా సమయం. దేవుని నమ్ముకుని వాక్య ప్రకారం జీవించిన వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, నిరీక్షిస్తున్నప్పుడు, అసలు దేవుని మాట తెలియని వారి కోసం, దేవుని యొక్క చిత్తం తెలియని వారి కోసము, దేవుని యొక్క వాక్యము తెలియని వారి కోసం మరి నిశ్చయముగా ఆయన ఎదురు చూస్తాడు కదా. వాక్యము తెలిసిన వారి కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఏ క్షణానైనా మారతారని. మరి అసలు ఆ దేవుని చిత్తమే తెలియని వారికి, దేవుని యొక్క వాక్యమే తెలియని వారికి, దేవుని యొక్క ఆలోచనే తెలియని వారి కోసం మరింత శ్రేష్టంగా ఆయన ఎదురు చూస్తాడు కదా. అయితే ఆ పని చేయటంలో మనము ప్రధాన శిల్పిగా ఉండలేకపోతూ ఉన్నాము. అలా ఎవరైతే ప్రధాన శిల్పిలా దేవుడు చెప్పిన పని చేస్తారో వారిని దేవుడు ఆయన సన్నిధిలో ఏం చేస్తాడంటండి, చదవనమ్మా. ఆనందించుచూ ఉంటిని. ఆయన సన్నిధిలో ఎలా ఉంటామంటండి, ఆనందించే వారిగా ఉంటాం. ఎప్పుడు? కోట్లు ఉన్నప్పుడు కాదు, జ్ఞానం ఉన్నప్పుడు కాదు, అందం ఉన్నప్పుడు కాదు, నువ్వు అనుకున్న పనులు జరిగినప్పుడు కాదు, విలాసవంతమైన భవనంలో ఉన్నప్పుడు కాదు, విలాసవంతమైన లైఫ్ని జీవిస్తున్నప్పుడు కాదు. ఆయన పనిలో నువ్వు ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడు, ఆయన పని నీకు ప్రథముగా ఉన్నప్పుడు, ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.